హలో హలో నమస్తే అండి. నమస్కారం. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటరమణమూర్తి అండి. వెంకటరమణమూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకేనండి. వెంకటరమణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. బాబు పుట్టిన తేదీ, సమయం చెప్పండి. ఉమా మహేశ్వరరావు, హా, 3/10/1984. 3/10/1984. ఓకే, సమయం చెప్పండి. అవునండి. ఈవినింగ్ 6 to 7 అండి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో. అవునండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసేయండి. సూర్యాపేట అండి. సూర్యాపేట అండి. సరేనండి. ఇప్పుడు గురువుగారితో మాట్లాడండి. మీ సమస్య గురించి చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా బాబు పేరు ఉమా మహేశ్వరరావు అండి. సరే, 3/10/84 అండి. చెప్పారండి. మీ సమస్య చెప్పండి. సమస్య బాబుకి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నామండి. ఎంటెక్ చదివాడు. బాబుకి జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు. ఆయనకి సరైన ఉద్యోగం లేదు, ఉపాధిను. అది తెలుసుకుందామని. ఇక్కడ మీ అబ్బాయి ఉత్తరాషాఢ 3వ పాదము మకర రాశి అండి. ప్రస్తుతం మీ అబ్బాయికి ఏలినట్స్ అని చివరి దశ నడుస్తుంది. రేపు వచ్చే సంవత్సరం 2025 మార్చి నాటికి సంపూర్ణంగా తొలగిపోతుందండి. అయితే మీ అబ్బాయి మీన లగ్నంలో పుట్టాడు కాబట్టి మీన లగ్నానికి భాగ్యాధిపతి, కుటుంబ కారకుడు, స్వయం అంగారకుడు కాబట్టి, కుజుడు కాబట్టి రేపు వచ్చే ఉగాది పండుగ ఏప్రిల్ 9 నుంచి అతనికి మంచి రాజయోగం, అంటే మంచి అదృష్ట యోగం పట్టబోతుందండి. అంటే రేపు వచ్చే ఉగాది ఆయనకి అన్ని వేళ అన్ని రకాలుగా ఆదుకుంటుంది. సో జాబ్ అన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీ అబ్బాయికి స్థానచలనం కనబడుతుందండి. రేపు ఏప్రిల్ 9 తర్వాత మీ బాబు ఉద్యోగపరంగా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది స్థానచలనం కనబడుతుందండి. కంపల్సరీ ఉద్యోగం అయితే వస్తుంది.